ఎమీ జాక్సన్ ప్రస్తుతం తన కొడుకు తన భర్తతో హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ను ఎంజాయ్ చేస్తోంది. తన బాయ్ ఫ్రెండ్తో పెళ్లికి ముందే బిడ్డను కన్న సంగతి తెలిసిందే. అలా బిడ్డని కన్న తర్వాత బ్రేకప్ జరగటం, మరో వ్యక్తితో ప్రేమలో పడిపోవటం, ఆ వ్యక్తిని గతేడాది పెళ్లి చేసుకోవటం వంటి విషయాలన్నీ అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఎమీ జాక్సన్ బర్త్డేను ఆమె భర్త ఇలా సెలబ్రేట్ చేశాడు. బ్రిటిష్ నటి అయినా కూడా ఎమీ జాక్సన్కు అక్కడికంటే ఇక్కడే ఎక్కువ అవకాశాలొచ్చాయి. తమిళం, తెలుగు చిత్రాలతో ఎమీ జాక్సన్కు మంచి గుర్తింపు వచ్చింది. శంకర్ ఈ భామను ప్రత్యేకంగా చూపించాడు. ఐ సినిమాలో అద్భుతంగా చూపించిన శంకర్ ఆమెకు ఓ హిట్ ఇవ్వలేకపోయాడు. ఐ సినిమా పోయిందని 2O సినిమాలోనూ అవకాశం ఇచ్చాడు. అలా శంకర్ 2 సార్లు ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఆ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అలా ఆమెకు అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. కానీ అదృష్టం లేకపోవడంతో కమర్షియల్ సక్సెస్ లు సాధించలేకపోయాయి. ఇక తెలుగులో ఎవడు అంటూ రామ్ చరణ్ సరసన నటించింది. ధనుష్, ఆర్య వంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ ఎమీ జాక్సన్ మెరిసింది. చివరగా అరుణ్ విజయ్ సినిమాలో ఎమీ జాక్సన్ కనిపించింది. కానీ ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. ఇక ఈమెకు ఇలా సినిమాలు కలిసి రావటం లేదని సొంత దేశానికి వెళ్లి స్థిరపడిపోయింది. బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి కాకముందే ఓ బిడ్డను కనేసింది. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ తో ఎమీ జాక్సన్ కు బ్రేకప్ అయిపోయింది. ఓ పిల్లాడు పుట్టిన కొన్ని రోజులకు మరో వ్యక్తి ఎడ్ వెస్టిక్ తో ఎమీ జాక్సన్ ప్రేమాయణం మొదలైంది. చాలా రోజుల డేటింగ్ తర్వాత గతేడాది ఎమీ జాక్సన్ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఎమీ జాక్సన్ తన పిల్లాడితో భర్తతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది. ఇక తాజాగా ఎమీ జాక్సన్ బర్త్డే సందర్భంగా ఆమె భర్త బెడ్ మీదే బర్త్డేని సెలబ్రేట్ చేశాడు. అర్ధరాత్రి ఇలా సర్ప్రైజ్ ఇచ్చినట్టున్నాడు. ఇక ఈ భామ నగ్నంగా ఉందేమో, అందుకే ఇలా దుప్పటిని కప్పుకొని బర్త్డే కేక్ ని కట్ చేస్తోందని పక్కనే కొడుకును పెట్టుకుని ఇలా ఎలా ఉంటుందో ఇదేం పద్ధతో అంటూ చీచీ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్కి ఎమీ జాక్సన్ ఘాటుగా కౌంటర్ వేసింది. లోపల బట్టలున్నాయి, ఎలా ఉండాలో నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు, ముందు నా కామెంట్ బాక్స్ నుంచి అవతలికి వెళ్ళిపో అంటూ కౌంటర్ వేసింది.